తిరుమల అభివృద్ధి, భక్తుల రద్దీ, త్వరితగతిన దర్శనం, పాలకవర్గం, అధికారుల మధ్య సమన్వయంపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. భక్తుల సౌకర్యాలు మెరుగుపరిచేందుకు గత 9 నెలల కాలంలో తీసుకున్న నిర్ణయాలపై టీటీడీ ఒక ప్రజెంటేషన్ ఇచ్చింది. అలిపిరిలో భక్తుల కోసం బేస్ క్యాంపు నిర్మాణం, పద్మావతి అమ్మవారి ఆలయ అభివృద్ధి ప్రణాళికపై రివ్యూలో ప్రధానంగా చర్చించారు. సీఎం రివ్యూలో శ్రీవారి ఏకాంత సేవపై ప్రధానంగా చర్చించినట్టుగా తెలుస్తోంది. ఏకాంత సేవ సమయం రోజు రోజుకు తగ్గిపోతోందని, దీన్ని పెంచాల్సిన అవసరం ఉందని సీఎం దృష్టికి తీసుకెళ్లింది తిరుమల తిరుపతి దేవస్థానం. అసలు ఏకాంత సేవకు సంబంధించి టైమింగ్స్ ఎలా ఉండేవో ఒకసారి చూద్దాం. క్షణం తీరిక లేకుండా ప్రతిరోజు భక్తులకు దర్శనమిచ్చే శ్రీవారికి అర్ధరాత్రి 1 గంటకు పవళింపు సేవ చేస్తారు. దీన్నే ఏకాంత సేవ అని కూడా అంటారు. ముఖమండపంలోని 2 వెండి గొలుసులతో కట్టిన ఊయలలో భోగ శ్రీనివాసమూర్తిని శయనింపచేసి పాలు, పళ్ళు, బాదం పప్పు నైవేద్యంగా పెడతారు. రాత్రిపూట స్వామివారిని పూజించేందుకు వచ్చే బ్రహ్మదేవుని కోసం తగినంత నీటిని వెండి గిన్నెల్లో అక్కడ ఉంచుతారు. ఏడుకొండలవాడిని నిద్రపుచ్చేందుకు అన్నమయ్య కీర్తనలు ఆలాపన చేస్తారు. ఇది తాళపాక వారి లాలిగా ప్రసిద్ధి పొందింది. ఈ ఏకాంత సేవ ఏడాదిలో 11 నెలల పాటు భోగ శ్రీనివాసుడికి, ధనుర్మాసంలో శ్రీకృష్ణుడికి చేస్తారు. ఏకాంత సేవతో ఆ రోజు చేసే పూజలన్నీ ఇక కంప్లీట్ అయిపోయినట్టే, ముగుస్తాయి. రాత్రి 1 గంటకు గుడి మూసే ప్రక్రియ మొదలవుతుంది. ముందు 3వ ద్వారాన్ని, ఆ తర్వాత బంగారు వాకిల్ని మూసేసి లోపల గడియలు పెట్టేస్తారు. బయట వైపు తాళాలు వేసి వాటిపై సీల్ కూడా వేసే సాంప్రదాయం ఎప్పటి నుంచో అనాదిగానే వస్తోంది. అయితే ఈ శ్రీవారి ఏకాంత సేవ సమయాన్ని పెంచాలని కోరుతున్నారు అర్చకులు. 23 గంటల పాటు శ్రీవారి దర్శనాలు కొనసాగడం సరికాదంటున్నారు. గర్భాలయంలోని మూలమూర్తికి కనీసం 1 గంట నుంచి గంటన్నర సేపైనా ఏకాంతం కల్పించాలి అంటున్నారు. ఏకాంత సమయంలోనే దేవతలు భూలోకానికి వచ్చి శ్రీనివాసుడిని ఆరాధిస్తారని, స్వయంగా బ్రహ్మదేవుడు వచ్చి పూజ చేస్తారని చెప్తున్నారు. కొన్ని రోజుల్లో అయితే 7-8 నిమిషాలు మాత్రమే ఏకాంత సమయం కేటాయిస్తున్నారని, ఈ పద్ధతి మారాలి అంటున్నారు అర్చకులు. మరోవైపు టీటీడీ కీలక మార్పులకు సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేలా కొత్త కార్యాచరణ అమలు చేయాలని భావిస్తోంది. వేసవి రద్దీ వేళ బ్రేక్ దర్శనాలను కుదించాలన్న ఆలోచనలో ఉంది టీటీడీ. ఈ బ్రేక్ దర్శనాల వేళల మార్పుల్ని పైలట్ ప్రాజెక్ట్ కింద అమలు చేయాలని భావిస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విధానంలో దర్శనాల నిర్వహణపై ఇప్పటికే కసరత్తు చేపట్టింది. ఇందులో భాగంగా గూగుల్ తోటి ఒప్పందం చేసుకోవాలన్న ఆలోచనలో ఉంది. సాంకేతికతతోటి ఏ సమయంలో భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంది, వసతికి సంబంధించిన అప్డేట్స్, ఇలా ప్రతిదీ భక్తుడికి సమాచారం వెళుతుంది. ఇదే విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి టీటీడీ అధికారులు తీసుకెళ్లినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ఈశ్వర్ మరింత సమాచారం అందించేందుకు మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఈశ్వర్, తిరుమలలో రివ్యూలో సీఎం చంద్రబాబు ఎలాంటి నిర్ణయాలకు ఆమోదముద్ర వేశారు? టీటీడీ అధికారులకు ఎలాంటి డైరెక్షన్స్ ముఖ్యమంత్రి ఇచ్చారు? దాదాపు 3 గంటల పాటు టీటీడీ అధికారులతో ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం కొనసాగింది. దాంట్లో ప్రధానంగా టీటీడీ నిర్మాణానికి సంబంధించిన నమూనా మొత్తాన్ని తీసుకొచ్చి అక్కడ ప్రదర్శించి ఇప్పుడు ప్రస్తుతం ఫాలో అవుతున్న మెథడ్స్ ఏంటి, దర్శనాలకు సంబంధించి ఎట్లాంటి క్యూ లైన్లను పాటిస్తున్నాం, బయట నుంచి వచ్చే క్యూ లైన్స్ ఎంతసేపు వెయిటింగ్లో ఉంటున్నాయి, ఇట్లాంటివన్నీ ముఖ్యమంత్రికి కూలంకషంగా వివరించే ప్రయత్నం చేశారు. ముఖ్యమంత్రి ప్రధానంగా దర్శన సమయానికి సంబంధించి ఎక్కువ సమయం కాకుండా వీలైనంత తక్కువ సమయంలో దర్శనానికి సంబంధించి ఏర్పాట్లు ఏం చేయగలం, దానికి సంబంధించి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎలా వినియోగించుకోవాలన్న దానిపైన ఎక్కువసేపు డిస్కషన్ జరిగింది. ఎందుకంటే 300 రూపాయల దర్శనానికి సంబంధించి శనివారం నుంచి బుధవారం వరకు విఐపి బ్రేక్ మార్నింగ్ సమయంలో ఉన్న టైంలో 8 గంటలకు ఉన్న సమయంలో దాదాపు 6 గంటల పాటు ఆ దర్శనానికి సమయం పడుతుంది. కానీ 3 గంటల్లోనే ఆ దర్శనాన్ని పూర్తి చేస్తామని అధికారులు చెప్తున్నప్పటికీ కూడా అంతకు మించి రెట్టింపు సమయం పడుతుండడంపై భక్తుల్లో అసహనం వెలువడుతుంది. ఆ ఫీడ్బ్యాక్ ఆధారంగానే ముఖ్యమంత్రి దానికి సంబంధించి ఆ సమయాన్ని కుదించే నిర్ణయాన్ని తీసుకోవాలి. దానికి సంబంధించి ఎట్లాంటి మెథడ్స్ని ఫాలో అవ్వాలో ఒకసారి దానికి సంబంధించి ఒక డిస్కషన్ చేయమన్నారు. దానికి సంబంధించి ఒక చర్చ చేయమని చెప్పి అధికారులకు సూచించిన నేపథ్యం కనిపిస్తుంది. అదే సమయంలో టీటీడీని పూర్తి స్థాయిలో ప్రక్షాళించాలి. ఇప్పటి వరకు గతంలో ఉన్న వాళ్ళని అనుభవజ్ఞుల పేరుతో పాత వాళ్ళని ఇంకా కొనసాగించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అవసరం లేదు, కొత్త వాళ్ళని తీసుకొని కొత్త వినూత్న ఆలోచనలతో ముందుకు వెళ్ళండి. 100% పాత వాళ్ళని అనుభవజ్ఞుల పేరుతో ఉన్న వాళ్ళని మొత్తం మార్చి పూర్తి స్థాయిలో కొత్త వాళ్ళని తీసుకోవాలని చెప్పారు. అదే సమయంలో శ్రీవారి సేవకులకు సంబంధించి మాత్రం సగం మంది పాత వాళ్ళు ఉంటే వాళ్ళ భక్తుల పట్ల దురుసుగా
తప్పుగా ప్రవర్తించకుండా ఉంటారన్న అభిప్రాయాన్ని సీఎం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. అదే సమయంలో పవలింపు సేవకు సంబంధించి కూడా చాలా ఆసక్తికరమైన డిస్కషన్ జరిగింది. 10 సంవత్సరాల క్రితం వరకు పవలింపు సేవ రాత్రి 12 గంటల నుంచి 2:30 గంటల వరకు సాగేది. కానీ 10 సంవత్సరాలుగా అది 12 నుంచి 1 గంటకు మారింది. 1 గంట నుంచి ఇప్పుడు ప్రస్తుతం 2 గంటలకు మారింది. 2 నుంచి కూడా ఒక్కొక్క సందర్భాల్లో 2:30కి సంబంధించి కావచ్చు. ఇటీవల కాలంలో ఒకరోజు 2:50 పౌలింపు సేవని ప్రారంభించి 2:57 మళ్ళీ తిరిగి ద్వారాలు తెరిచే ప్రయత్నం జరిగింది. సో ఇట్లాంటి సమయంలోనే అని చాలా తక్కువ సమయంలోనే అట్లా జరిగినప్పటికీ కూడా ఆ విధంగా జరగకుండా ఖచ్చితంగా పౌలింపు సేవకు సంబంధించి గంటన్నర సమయాన్ని కేటాయించే విధంగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. అదే సమయంలో మిగతా చాలా కీలకమైన పోస్టులన్నీ అక్కడ ఖాళీగా ఉన్నాయి. జేఈఓ ఉంది, సివిఎస్ఓ పోస్ట్ ఖాళీగా ఉంది, అలాగే మిగతా ఎస్టీబీసీకి సంబంధించిన పోస్టులు కొన్ని ఖాళీగా ఉన్నాయి. సో వీటన్నిటిని వీలైనంత త్వరగా భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. అలాగే కోఆర్డినేషన్ ఇష్యూస్ కూడా అక్కడ ఉన్నాయి. పాలక మండలికి గతంలో ఉన్నాయి, అవి కొద్దిగా సమసిపోయినట్టుగా ఇటీవల కాలంలో అందరూ కలిసి సంయుక్తంగా పాలక మండలికి అధికారులకి మధ్య కొన్ని గ్యాప్స్ ఉండడం వల్ల అవి పెద్ద ఎత్తున వాటి వల్ల కూడా కొన్ని సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి అన్నట్టుగా అసలు ఫీడ్బ్యాక్ ఉంది. సో వాటికి సంబంధించి కూడా భవిష్యత్తులో అలాంటివి రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అందరూ కలిసి సామాన్య భక్తులకి వీలైనంత త్వరగా దర్శనం కలిగించాలన్న లక్ష్యంతోనే ముందుకు వెళ్ళాలి. అలాగే తిరుమల ప్రతిష్టతని పెంచే విధంగానే పూర్తి స్థాయిలో ముందుకు వెళ్లాల్సి ఉంది. తిరుమల వల్ల రాష్ట్రానికి చాలా ప్రతిష్టాకరమైన కేంద్రం, అది ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా వెదజల్లుతోంది. కాబట్టి అట్లాంటి చోట ఎట్లాంటి వివాదాలకి తావు లేకుండా, ఎలాంటి అసౌకర్యానికి గురి కాకుండా చూడాల్సిన బాధ్యత ఉంది. అట్లాంటి పూర్తి ఫోకస్ దాని మీదనే చేయాల్సింది అన్న విధంగా వాళ్ళందరికీ ముఖ్యమంత్రి డైరెక్ట్ చేయడం జరిగింది. అదే సమయంలో మిగతా ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి అక్కడ అలిపిరి వద్ద బేస్ క్యాంప్ నిర్మాణం కావచ్చు, అలాగే గ్రీనరీకి సంబంధించి తిరుమలలో ఇప్పటి వరకు దాదాపు ఉన్న మొత్తం స్థలంలో 68% గ్రీనరీ ఉంది. కానీ దాన్ని 80% పెంచాలన్నట్టుగా ముఖ్యమంత్రి ఈరోజు ఆదేశించడం జరిగింది. దాని ద్వారా మిగతా ఎక్కడైనా ఆక్రమణలు ఉన్నా కానీ లేకపోతే ఖాళీ ప్రదేశాల్లో గ్రీనరీని పెంచే ఏర్పాటు చేయాల్సిందన్నట్టుగా ఆయన సూచించడం జరిగింది. సో ఇట్లాగా భక్తులకు సంబంధించిన దర్శన విషయాలు కావచ్చు, అలా ఆ తర్వాత ఇంకా అక్కడ కాటేజీలకు సంబంధించి అవసరమైతే వాటిని అలాట్మెంట్కి సంబంధించి ఎఫెక్టివ్గా మేనేజ్ చేయడానికి తీసుకోవాల్సిన చర్యలు కావచ్చు, లేకపోతే ఏదైనా వాటికి కొత్తగా వచ్చే ఇట్లాంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి వాటికి అక్కడ భక్తులకి సౌకర్యంగా ఉండే విధంగా తీసుకునే నిర్ణయాలు కావచ్చు, వీటన్నిటి మీద కూలంకషంగా దాదాపు 3 గంటల పాటు చర్చించినట్టుగా తెలుస్తుంది. అదే సమయంలో ఇతర రాష్ట్రాలకు సంబంధించి, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇప్పటికే వాళ్ళ రాష్ట్ర మంత్రులు ఇచ్చే లెటర్లకి సంబంధించి, మంత్రులు కావచ్చు ప్రజాప్రతినిధులు ఇచ్చే లెటర్లకి ఇప్పటి వరకు ఇస్తున్న లెటర్లకి ఇంకా కొన్ని సందర్భాల్లో అవి వ్యాలిడేట్ అవ్వటం లేదన్న ఫిర్యాదు మళ్ళీ ప్రభుత్వానికి అందింది. సో ఇట్లాంటివి ఇబ్బంది లేకుండా అట్లాంటివి కనీసం సూక్ష్మ స్థాయిలో పరిశీలించి అట్లాంటి వాటిన్నింటినీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి ఆదేశించినట్టుగా సమాచారం. రైట్ ఈశ్వర్.